విమానాలు రద్దు కావడంతో నష్టపోయిన ప్రయాణికులకు వోచర్లు ఇస్తామని ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఇవాళ 1950 విమానాలు నడిపినట్లు ప్రకటించింది. సంక్షోభంపై డీజీసీఏ విచారణకు హాజరయ్యారు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్. విమానాల రద్దుతో అవస్థలు పాలవుతున్న ప్రయాణికుల కోసం ఇండిగో సంస్థ కీలక ప్రకటన చేసింది. విమానాలు రద్దు కావడంతో తీవ్రంగా నష్టపోయిన ప్రయాణికులకు వోచర్లు ఇవ్వాలని నిర్ణయించారు. 10,000 వోచర్లు ఇస్తామని ఇండిగో యాజమాన్యం ప్రకటించింది. ఏడాది పాటు ఎప్పుడైనా ఈ వోచర్స్ ఉపయోగించుకోవచ్చు. ఇవాళ 1950 విమానాలు నడుస్తున్నట్లు ఇండిగో సంస్థ తెలిపింది. మరోవైపు డీజీసీఏ విచారణకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ హాజరయ్యారు. ఇండిగో యాజమాన్యానికి డీజీసీఏ పలు ప్రశ్నలు సంధించింది. ప్రయాణికులకు ఫండ్, క్రూ మేనేజ్మెంట్, లగేజ్ అప్పగింతకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం కూడా విచారణకు రావాలని డీజీసీఏ ఇండిగో అధికారుల్ని ఆదేశించింది. ప్రతిరోజు 2,200 విమానాలను ఇండిగో సంస్థ ఆపరేట్ చేస్తోంది. అయితే సంక్షోభం తర్వాత 10% విమానాలపై కోత విధించింది ప్రభుత్వం. గత 3 రోజుల నుంచి పరిస్థితి మెరుగవుతోందని ఇండిగో యాజమాన్యం చెబుతోంది. ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించిన ఇండిగో యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. అయితే కేంద్రం తీరుతోనే ప్రయాణికులకు ఇబ్బందులు వచ్చాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. जितना भी एयरलाइंस का सेक्टर है उसमें सरकार का कुछ बचा नहीं है. एयरपोर्ट इन्होंने बेच दिए, एयरलाइंस इन्होंने बेच दी, सब कुछ प्राइवेट है. ले दे के थोड़े बहुत रूल्स एंड रेगुलेशंस इन लोगों के हाथ में है, मगर उसमें भी सरकार पूरी तरीके से फेल रही है. आप देख सकते हैं कि जैसे जब जब कोई बड़ा कार्यक्रम होता है, मान लीजिए अयोध्या के अंदर कोई कार्यक्रम है, तो अयोध्या के जो फ्लाइट के रेट्स हैं वो इतने हाई हो जाते हैं कि कोई आम आदमी उसको ले नहीं सकता. या न्यू ईयर पे कहीं और जा रहे हैं तो उसके फ्लाइट के रेट्स ऊपर बढ़ते हैं. तो ये सीधी तरीके से जो है कैपिटलिस्ट जो है पूंजीवादी अर्थव्यवस्था की तरफ इशारा करते हैं और सरकार को इसको रोकना चाहिए था. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఇండిగో యాజమాన్యం చెబుతోంది. ప్రయాణికులకు రీఫండ్ పై డీజీసీఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా 3 నుంచి 5 తేదీల వరకు ఇబ్బందులు పడ్డ వాళ్లకు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.